హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు ఇంకో నాన్ వెజ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి పచ్చి రొయ్యలు, మామిడికాయ ఇగురు. పచ్చి రొయ్యలు వచ్చినాయండి మా ఇంటి దగ్గరికి. మార్నింగ్ తీసుకున్నాను. ఇవి 200 రొయ్యలు అనమాట. ఆ అమ్మాయి ఒలిచేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది. నేను శుభ్రంగా పసుపు, ఉప్పు, నిమ్మకాయ, పెరుగు వేసి వాష్ చేసి కొంచెం ఆవిరి వేస్తాం కదా, అలా డ్రై చేసుకున్నాను అనమాట. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు పక్కన పెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా కోసేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా కర్రీ కోసం అయితే నేను పెట్టేసుకుని ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఆయిల్ అని అంతా నేనేం చెప్పనండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు ఆయిల్ అనేది. మేమైతే నాన్ వెజ్లో ఎక్కువే తింటాం, వెజ్ కర్రీస్లో అయితే సమానంగా వేస్తాను. ఇంకా ఆనియన్స్లో కరివేపాకు, పసుపు, ఉప్పు వేసేసి బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను. నేను పచ్చి రొయ్యల్లో ఏమీ వేయలేదు, నేను ఆనియన్స్లోనే వేస్తున్నాను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత మనం ఏవైతే ఉన్నాయో పచ్చి రొయ్యలు ఉంటాయి కదా, అవి కూడా వాటిలో వేసి బాగా ఫ్రై చేయాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి కొంచెం ఎర్రగా వచ్చే వరకు. నేను చూపిస్తానులేండి, అలా చేయాలి. అలా చేసిన తర్వాత మనం ఇంకా కారం అందులో అవన్నీ వేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు నీసు వాసన అనేది ఉండదు. ఇంకా మామిడికాయ ముక్కలు, గరం మసాలా, మామిడికాయ ముక్కలు అనేది వేసేసుకున్నాను. ఇందులో వేసుకుంటే ఆయిల్లో మగ్గిపోతే ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట మామిడికాయ ముక్కలు అనేవి. ఇంకా సరిపోయినంత కారం వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి దాన్ని కూడా కొంచెం మగ్గబెట్టేయాలన్నమాట. వాటర్ అప్పుడే పోయొద్దు, కొంచెం సేపు ఆగాలి, కొంచెం అడుగుంటుంది. అందుకు సిమ్లో పెట్టి ఒకసారి కలిపేసి మామిడికాయ ముక్క మెత్తగా అయ్యే వరకు ఉంచాలన్నమాట. ఇది నార్మల్గా కూడా రొయ్యలు ఎగురు చేసుకోవచ్చు, కానీ గ్రేవీ కోసం ఆనియన్స్, గసగసాలు ఇవన్నీ వేస్తే ఏంటంటే రొయ్యల్లో తీయగా ఉంటాయి కదండి ఆల్రెడీ, ఇంకా ఎక్కువ తీపి అనేది వచ్చేస్తుంది, కర్రీ అనేది అసలు తినలేకపోతున్నాం. ఇంకా చారు పెట్టుకుని చారులో నంచుకుని తినాల్సి వస్తుంది. అన్నంలో కలుపుకుంటే చాలా తీయగా ఉంటుంది అనమాట. అందుకనే ఇలా మామిడికాయ సీజన్ కదండి, ఇప్పుడు అయిపోతుంది కదా, ఇంకా అందుకనే మామిడికాయ తెచ్చారనమాట. మామిడికాయలో వేసి వండుతున్నాను. పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక్కసారి పచ్చి రొయ్యల్లో మామిడికాయ వేసి ట్రై చేయండి. పచ్చి రొయ్యల్లో దోసకాయ వేసి వండుకుంటారు చాలామంది. ఇంకా చాలా కలగలిపి కూరలు చాలా వండుతారు కదా, అలాగే మామిడికాయ వేసి వండుతాను నేను కూడా. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అలా వండాను. ఇదిగోండి అంతా వేగిపోయిన తర్వాత సమానంగా వాటర్ పోసేసి మూత పెట్టేసి ఉడకనిచ్చేయాలన్నమాట. ఇదిగోండి ఉడికిపోతుంది కదా. ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత. కొంతమంది పలచగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది చిక్కగా తినేవాళ్ళు ఉంటారు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. మేమైతే కొంచెం లైట్గా చిక్కగా ఉండే వరకు ఉంచుతాను, చిక్కబడే వరకు, మరీ పలచగా కాకుండా. ఇగురు కదా, పులుసులా ఉండకూడదు కదా, అందుకని ఎక్కువ ఉడకబెట్టకండిలే. ఎక్కువ వాటర్ పోసి రబ్బర్లా అయిపోతాయి అన్నమాట రొయ్యలు. అంతేనండి వీడియో. బాయ్ అండి. ఇంకో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం.